డాక్టర్ గారు కల్పన ఇలా అడుగుతున్నారండి. నా వయసు 25 సంవత్సరాలు. నాకు 3 నెలల క్రితం పెళ్ళైంది. నాకు ఈ మధ్య పొత్తి కడుపు కింది భాగంలో బాగా నొప్పి వస్తోంది. అది కూడా రాత్రి సమయంలో మాత్రమే వస్తోంది. మళ్ళీ ఉదయానికల్లా తగ్గిపోతోంది. ఇదేమైనా గర్భాశయానికి సంబంధించిన సమస్య? నాకు గర్భాశయంలో గడ్డలేమైనా వచ్చుంటాయంటారా? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అమ్మ కల్పన, మీకు పొత్తి కడుపులో నొప్పి అన్నది ఎక్కువగా ఈ మధ్యన స్టార్ట్ అయిందని, మీకు మ్యారేజ్ అయ్యి 3 మంత్సే అయ్యిందని చెప్తున్నారు. సో పొత్తి కడుపులో పెయిన్స్ అన్నది మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చమ్మా. యూజువల్గా న్యూలీ మ్యారీడ్ పీపుల్ కపుల్స్కి ఉమెన్కి యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనిని మనం హనీమూన్ సిస్టైటిస్ అని అంటాం అనమాట. ఎందుకంటే న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఏమవుతుందంటే రెగ్యులర్గా ఉన్న బ్యాక్టీరియా ఎరాడికేట్ అయిపోయి అబ్నార్మల్ బ్యాక్టీరియా వచ్చి వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒకసారి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ చేయించుకుంటే కనుక యూరిన్లో అసలు ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, ఎలాంటి యాంటీబయాటిక్ వర్క్ చేస్తుంది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. జనరల్గా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఈ ఇంటర్ కోర్స్ వల్ల కూడా పెయిన్ అవ్వచ్చమ్మా. మీరు భరించగలిగే లెవెల్లో ఉంది అంటే దట్స్ క్వైట్ నార్మల్, మెల్లగా మీకు తగ్గుతుంది. సో యూ కెన్ యూజ్ జైలోకేన్ జెల్స్ కానీ ఏమైనా లూబ్రికేషన్ జెల్స్ కానీ వాడుకుంటే కనుక ఇంటర్ కోర్స్ వల్ల వచ్చే పెయిన్ మీకు కంప్లీట్గా కాకపోయినా చాలా మట్టుకు మీకు తగ్గుతుంది.